విజయవాడలో పరాటాని ఇలా తయారు చేస్తారనమాట. పరాటా అయినా, పుల్కా అయినా ఏదైనా గానీ ఒకలాగే తయారు చేస్తారనుకోండి. కాపోతే ఇది పుల్కా ఇది. పుల్కా అసలు ఎంత సన్నగా, పల్చగా చేస్తే అంత రుచిగా ఉంటది అంటారు. పుల్కా కాలుస్తూ కూడా ఏదో ఇదిగో చూడండి పరాటా ఇలా ఉంటాయనమాట పరాటాలు విజయవాడలో. ఆ బకెట్‌లో పిండి ఉంటది. ఇడ్లీలేసుకుంటారు. ఇదిగో ఈ పరాటా చూడండి ఎలా ఉంది. ఇలా పులకలు తయారు చేస్తా రోడ్డు మీద ఉన్నాడు. అక్కడే తీసిస్తాడు. అక్కడే తినేసి అక్కడే చేతులు కడుక్కొని వెళ్ళిపోవాలి. ఇది చూడండి. ఊరికనే అది పిండేసి రుద్దుతున్నాడా లేకపోతే పులకాలని ఎన్నైనా తినేయొచ్చు. ఏంటంటే ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు తింటారనమాట. సౌత్ ఇండియన్ వాళ్ళు కూడా మెల్లిగా అలవాటు చేసుకుంటున్నారు ఈ పులకాలకి. పులకాలనేవి మైదా పిండి ఏసి ఏదో కాస్త పలచగా చేసి ఇస్తారు. దాంట్లో ఏదో కూరగాయలు